రాష్ట్ర వ్యాప్తంగా నాయి బ్రాహ్మణుల కుల వివక్షకు గురై తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని నాయి బ్రాహ్మణ రాష్ట్ర కన్వీనర్ ఎం అశోక్ కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాయి బ్రాహ్మణులను ఎస్సీ ఎస్టీ జాబితాలలో చేర్చి నాయి బ్రాహ్మణ కులస్తులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనంతరం నాయి బ్రాహ్మణుల రాష్ట్ర కన్వీనర్ ఎం అశోక్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మిగనూరు పట్టణంలోని కోఆపరేటివ్ సొసైటీ స్పోర్ట్స్ అథారిటీగా విధులు నిర్వహిస్తున్న రామరాజు మంగళదిబ్బ అను పదములను పదే తమ నోటి వెంట సంబోధించి నాయి బ్రాహ్మణుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడతారన్నారు. రామరాజుపై కఠిన చర్యలు చేపట్టి విధుల నుంచి తొలగించి చట్టపరమైన చర్యలు చేపట్టాలని నాయి బ్రాహ్మణ రాష్ట్ర కన్వీనర్ ఎం అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. అంతేకాక నాయి బ్రాహ్మణులను చిన్న చూపు చూస్తున్నారు. మంగళదిబ్బ అనే పదాన్ని మాట్లాడడం పెద్ద నేరమని ఆర్టికల్ 50 ప్రకారం శిక్షార్హులు అవుతారన్నారు. స్థాయికి మాట్లాడాల్సిన అవసరం వచ్చినప్పుడు ఇలాంటి కులవేక్ష ఇది కేవలం ఒక నాయ బ్రాహ్మణులకే అని కాదు. ఈరోజు ఇతన్ని కానీ ఇలాగే క్షమించి వదిలేస్తే ఖచ్చితంగా ఈరోజు మంగళవారికి అన్నట్లు రేపొద్దున అన్ని కులాలకు కూడా ఇలాగే చులకనగా మాట్లాడతారు. ఒక ఎడ్యుకేటెడ్ చదువుకొని ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తే ఇలా కులాలను తక్కువ చేసి మాట్లాడితే ఇంకా అందరూ సాధారణ వ్యక్తులు కూడా ఇది ఆసరగా తీసుకొని అన్ని కులాలను తక్కువ చేసుకుంటూ ఇలాగే మాట్లాడడం మొదలు పెడతారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకొని అతను క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఇలాంటి పొరపాటు చేయమని చెప్పేసి ఆయన మా నాయ బ్రాహ్మణుల సంఘానికి ఆయన క్షమాపణ కోరాలని కోరుకుంటున్నాము. లేకపోతే నేను జిల్లా నాయ బ్రాహ్మణ యువజన నాయకుడిని. మాపై జరుగుతున్న మా నాయ బ్రాహ్మణులపై జరుగుతున్న ఇలాంటి ప్రవేశిస్తున్న పనులు కానీ కాకపోతే గ్రామంలో నివసిస్తున్న నాయ బ్రాహ్మణులు వాళ్ళపై చాలా వ్యతిరేకత చాలా ఎక్కువ ఉంది. వాళ్ళ పైన కులంతో పేరు దోషిస్తూ పొలాల పేరున మాయ పొలాలను కొంతమంది కూడా చాలా వరకు జరుగుతున్నాయి. అలాంటి కార్యక్రమాలు పెద్దలు కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ గ్రామంలో ఉన్న అక్కడ ఉన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఒక అవేర్నెస్, ఒక ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఆ కులాల పైన కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయించి ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం పూర్తిగా చర్య తీసుకోవాలని విధంగా కోరుకుంటున్నాం. బయటపడేలానే భావి తరాలకి మేము రక్షణ కల్పించుకోవాలనుకున్నా, లేకపోతే ఉద్యోగాల్లో అవకాశం రావాలని అనుకున్నా, లేకపోతే సామాజిక విధానాల్లో మా వాళ్ళకు ఒక ప్రత్యేకత కనిపించాలన్నా మా కులాన్ని కించపరుచుకోకుండా ఉండే విధానాన్ని మేము తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దానికి మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తించేటటువంటి ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ మమ్మల్ని చేరిస్తే మేము రాబోయే రోజుల్లో తలెత్తుకొని తిరిగేటటువంటి